లాస్ట్ 2 డేస్ నుంచి జరుగుతున్న ఒక వివాదమైన పవన్ కళ్యాణ్ పెద్దాయన సూపర్ స్టార్ కృష్ణ గారిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కు చుక్కలు చూపించడంలో ఎటువంటి తప్పు లేదు. దానికి కారణము సూపర్ స్టార్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేడు ఈ స్థాయిలో ఉండటానికి ఒక రకమైన కారణము. మా పెద్దాయన సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకునే పవన్ కళ్యాణ్ నీకు తెలుసో తెలీదో ఈరోజు నువ్వు అనుభవిస్తున్న జీవన విధానంకు ఒక దారి చూపిన వారు సూపర్ స్టార్. ఎలా అనుకుంటున్నావో నాడు సినీ పరిశ్రమ అంటే ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చలనచిత్రాలు అంటే కేవలం జానపద పౌరాణిక వంటి చిత్రాలే అనే టైంలో వచ్చి మా సూపర్ స్టార్ కొత్త జోనర్లో సినిమాలు పరిచయం చేయటమే కాకుండా చలనచిత్ర పరిశ్రమ టెక్నికల్గాను ఎదగటానికి తొలి 70mm, తొలి సినిమాస్కోప్, తొలి ఈస్ట్మెన్ కలర్, తొలి కలర్ సినిమా, తొలి డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్ ఇలా చాలా టెక్నికల్గా చిత్ర పరిశ్రమకు ఎంతగానో ఎదగటానికి మా పెద్దాయన కృషి ఉంది. నేడు మా పెద్దాయనపై నీ రాజకీయ అజ్ఞానంతో మాటలు ఆపటము అనటము తెలివితేటలకు, ఈ రాజకీయ నీతికి నిదర్శనము. మరీ ముఖ్యంగా నీ రాజకీయ అనుభవం ఏపాటితో నేటితో ప్రతి ఒక్కరికి తెలియటము మంచిదయ్యింది. నువ్వు చేసిన కామెంట్ నాడు ఎన్టీఆర్కి తెలుగు స్టార్ హీరోస్లు ఎవరు సపోర్ట్ చేయలేదు అనే ముందు ఆ స్టార్ హీరోల్లో కొంతమందిని ఆహ్వానించి మరి కొంతమందిని ఆహ్వానించకపోవటము ఏమి అంటారు పవన్ కళ్యాణ్? అయినా ఎవరిని ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎలా చేయాలని నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే పార్టీ స్థాపించి 14 సంవత్సరాల పైచిలుకైనా నువ్వు కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా కాలేకపోయావు. నీ రాజకీయ జీవితమే నిన్ను పెంచి పెద్ద చేసిన మీ అన్నయ్యను తప్పుపడుతూ నీ పార్టీ స్థాపించుకున్న సంగతి మర్చిపోయావేమో కానీ ప్రతి ఒక్క ఆంధ్రుడు గుర్తుంది. నీలాగా నీకు స్టార్ స్థాయి తెచ్చిపెట్టిన అభిమానులను, నీకు ఎప్పుడు అండగా ఉండే అన్నయ్యను కానీ వదిలేసి నా సొంత ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న వ్యక్తి కాదు మా పెద్దాయన సూపర్ స్టార్ కృష్ణ గారు. అసలు మా పెద్దాయన రాజకీయ శైలి ఏ పాటిదో నీకు తెలుసో తెలీదో కానీ పవన్ కళ్యాణ్ కేవలం ఒక నాయకురాలుపై ఉన్న అభిమానము, గౌరవంతో అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించడానికి వెళ్ళిన మా పెద్దాయన ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ప్రభావం వల్ల నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మా పెద్దాయన ఆ తర్వాత జరిగిన ఎలక్షన్కు ఎంపీగా కంటెస్ట్ చేయమని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఒత్తిడి మేరకు మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా తెనాలి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి మా పెద్దాయన. నేడు నువ్వు నాకు ప్రధాని తెలుసు, నేను తలుసుకుంటే ఏదైనా చేయగలనని చెప్పగలిగే గాలి కబుర్లు కాదు పవన్ కళ్యాణ్. మా పెద్దాయన వితౌట్ అపాయింట్మెంట్ డైరెక్ట్గా దేశ ప్రధాని కలవగల ఏకైక నటుడు మా పెద్దాయన. మరొక మాట అన్నావు, తెలుగుదేశంపై విమర్శలు చేశారు అన్నావు. మరి ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు తెలుసా? అసలు ఏ సందర్భంలో చేశారో తెలుసా? పోనీ నీలాగా సందర్భం లాంటిది ఏమీ లేకుండా పూనకం వచ్చిన ఓడిలా ఏ జగన్ నా వెనక మోడీ ఉన్నాడు, నీ అంతు చూస్తా, ఏ జగన్ అని ఏమైనా ఊగిపోయాడా? నాడు ప్రజల్లోని అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకతను గ్రహించిన మా పెద్దాయన సూపర్ స్టార్ కృష్ణ సహజంగా నటుడవటంతో చిత్రాల రూపంలో నాటి ప్రభుత్వం తరపున ప్రభుత్వంలోని తప్పులను తెలుపుతూ నాటి ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారే తప్ప ఎక్కడ ఆనాటి ప్రభుత్వ పెద్దలను కానీ వారి యొక్క వ్యక్తిగత విషయాలను కానీ ఎక్కడా ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్. ఒక లెజెండరీ యాక్టర్ మరియు ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారిపై మాట్లాడే ముందు వారి చరిత్ర పరిపూర్ణంగా తెలుసుకొని వారి గురించి మాట్లాడాలే కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే వారి భౌతికంగా లేకపోయినా వారి అభిమానులు ఇదిగో ఇలానే సమాధానం చెప్తారు. ఇక